రాజేంద్ర ప్రసాద్ అవని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే తనని కూర్చుని పెట్టి మంచినీళ్ళు ఇస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ఆవిడ మాత్రం "ఆగండి అన్నయ్య, కొంచెం సేపు ఆగండి. మీరు భోజనం తినేసి ఇక్కడి నుండి వెళ్దురు గాని" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ "ఆగమ్మా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజేంద్ర ప్రసాద్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ "ఒక్క పూట తినేసి వెళ్ళడానికి ఇక్కడికి రాలేదమ్మా. నేను ఇక మీదట ఇక్కడే తినేసి ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజేంద్ర ప్రసాద్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం "అవును, నేను ఆ ఇంట్లో ఉండడానికి నాకు అంగీకరించటం లేదు. నా మనసు ఎందుకో నాకు ఇక్కడే ఉండాలి అనిపిస్తుంది. మీ ఆనందాల్లో, మీ సంతోషంతో మీతో కలిసి ఉందామనిపిస్తుంది. అందుకే నేను ఇక్కడికి వచ్చేసాను. ఆ ఇంట్లో ఇమిడి ఉండలేకపోతున్నాను నేను. మీ ఇంట్లో కాస్త నాకు కూడా చోటిస్తారా" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజేంద్ర ప్రసాద్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మనస్తత్వాలు చాలా మారిపోయాయి. అలాంటి మనుషుల దగ్గర నేను ఉండలేకే ఇక్కడికి వచ్చేసాను. అందుకే మీ ఆనందంలో, మీ కష్ట సుఖాల్లో అన్నింటిలో నేను కూడా తోడు పంచుకుందామని, పాలు పంచుకుందామనుకునే ఇక్కడికి వచ్చేసాను. అందుకే నాకు ఇక్కడ కాస్త చోటు ఇవ్వండి, కాస్త ఉండనివ్వండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజేంద్ర ప్రసాద్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.